ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు పండిత్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. జనరల్ గా మన అందరికీ కూడా అద్దె ఇళ్లలో సొంత ఇళ్లలో ఉన్నా కూడా గురుగారు, పూజ గది ఎక్కడ ఉండాలి అన్నది ఎప్పుడు క్వశ్చన్ మార్కే. అంటే జనరల్ గా కిచెన్ రూమ్ పక్కనే ఉంటుంది, కానీ ఆ ప్లేస్ లేని వాళ్ళకి, అంత విశాలంగా ఇల్లు లేని వాళ్ళకి కిచెన్ రూమ్ లో ఒక గూడులాగా పెట్టుకుంటారు కదా. అది ఎంతవరకు కరెక్ట్, రాంగ్, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్నది తెలుసుకుందాం. సో క్లియర్ గా బోర్డు మీద కూడా గురుగారు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది నార్త్ ప్లానింగ్, అంటే నార్త్ సెంటర్ డోర్ ఉన్నటువంటి ఇల్లు. ఇది తీసుకుంటే కనుక మనకి ఇలా లోపల ఎంటర్ అయిన తర్వాత ఇది నార్త్ పెట్టుకోండి, ఇది తూర్పు, ఇది పడమర, అంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సర్వసాధారణంగా ఆగ్నేయంలో పెట్టుకుంటారు కిచెన్. ఎవరైనా కూడా ఒక 2 బెడ్రూమ్ వేసాం మనం ఇక్కడ ప్లానింగ్. నైరుతిలో ఒక బెడ్రూము, అంటే వాళ్ళ రేపు అందరూ నైరుతిలో కట్టుకుంటారు, కానీ శాస్త్రంలో ఎక్కడ నైరుతిలో కట్టాలని రూల్ ఏం లేదు. శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే నైరుత్యత శస్త్రగారు అన్నారు, అంటే మన శస్త్రాలు మన పనిముట్లో పెట్టుకోమన్నారు, గర్భవతిని పడుకోబెట్టమని చెప్పారు. కానీ రాను రాను ఏమైపోయిందంటే అది నైరుతిలో కూడా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది. దోషం అయితే ఏం కాదు, సౌత్ లో పెట్టుకోవాలి. యాక్చువల్ గా సౌత్ దక్షిణే సయంతత అన్నారంటే దక్షిణం వైపు తలబెట్టుకుని నిద్రపోవడము, దక్షిణంలో బెడ్రూమ్ పెట్టుకోవడం అని చెప్పారు. కానీ తప్పేం కాదు. ఇక్కడ మనం నైరుతిలో ఒకటి ఇచ్చామంటే జనరల్ గా ఇప్పుడు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి స్థితి పరంగా చూసుకుంటే నైరుతిలో ఒకటి ఇచ్చాము, ఇక్కడ ఒకటి ఇచ్చాము, ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చాము, దీనికి ఒకటి ఇచ్చాము, ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చాము కామన్ బాత్రూమ్ లాగా, లేకపోతే ఈ రెండింటికి కలిపిచ్చాము. ఇక్కడ ఒక బాల్కనీ. అయితే కామన్ గా ఇవాళ రేపు చిన్న చిన్నవి, నేను ఎందుకు డబుల్ బెడ్రూమ్ గీసాను అంటే మీరు చిన్న గది అన్నారు, చిన్నిల్లు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కామన్ గా ఇక్కడ కిచెన్ ఉన్నప్పుడు ఇది ఆగ్నేయం, సౌత్ ఈస్ట్ అంటారు దీన్ని. ఇక్కడ కిచెన్ లో ఈ మూలను పెట్టేసుకుంటారు. అయితే ఇది ఒక్కొక్కసారి మంచిది, ఒక్కోసారి మంచిది కాదు. ఎలాగా అంటే మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి, శ్లోకం ఏమిటి, దానికి ప్రామాణికత ఏమిటి అంటే ఈశాన్యే దేవతా గృహ అని చెప్పారు. అంటే ఈశాన్యం అంటే ఇది నార్త్ ఈస్ట్, ఇది నార్త్, ఇది ఈస్ట్, కాబట్టి ఈ రెండిటికి మధ్యలో ఉన్నదాన్ని నార్త్ ఈస్ట్ అంటారు ఈశాన్యము. ఈశాన్య దేవతా గృహ కాబట్టి ఈశాన్యంలో కట్టుకోమని చెప్పారు. సరే, నీకు ఇక్కడ కుదరలేదు, కొంతమందికి ఇక్కడే దితి పదం పడింది, అక్కడే డోర్ పెట్టారు, లేకపోతే ఇక్కడే డోర్ పెట్టారు, కుదరలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది మీకు తూర్పు నుంచి, అంటే తూర్పు ఇక్కడ నుంచి ఉత్తరము లేదా వాయువ్యం లోపల ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ అది. కానీ ఫస్ట్ ఆప్షన్ అయితే ఈశాన్యమే. ఎందుకు పెట్టుకోవాలి, దీనికి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి సంస్కృత గ్రంథంలో దానికి ఎందుకు పెట్టుకోవాలని చెప్పారు అంటే, మీరు ఇలా ఇక్కడ దేవతలు ఉన్నారు చూడండి, ఇలాగ అన్ని దేవతలు కనిపిస్తున్నారు చూసారు ఇందులో. ఈ దేవతలు అసలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ద్వితీయ అదితి అని ఉన్నాయి చూడండి, ఇక్కడ రాసి చూసారు ద్వితీయ అదితి అని. వీళ్ళిద్దరు పని ఏమిటంటే, మనం ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకున్నప్పుడు వారు మనం చేసే పూజకి సంబంధించింది ఏదైతే మనం సంకల్పం చెప్పుకుంటామో, దేవతను ఆవాహన చేస్తామో, మన ప్రాబ్లం చెప్పుకుంటామో మనం చేసేటప్పుడు ఈ రెండు ద్వితీయ అదితి అనేటువంటి పదాలు రెండు కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు వాళ్ళిద్దరు కూడా. ఒకళ్ళు రాక్షసులకి తల్లి, దేవతలకి తల్లి, దితి అదితి. వాటి పని ఏమిటంటే, ఆ పదం యొక్క పని ఏంటంటే మనం చెప్పే సంకల్పం, మనం చేసే పూజ, మన ఆలోచనని ఈశ్వరుడితో కనెక్టివిటీ చేసేది. ఈశాన్యము, ఈశానుడు దీనికి అధిపతి. అందుకే ఈ స్థానంలో ఎందుకు పెట్టుకోవాలంటారు అంటే, గురువు కేతువు ఈ గ్రహాల అధిపతి. ఇక్కడ గురుకేతువులు అంటే ఆధ్యాత్మిక యోగం. ఎవరి జన్మజాత చక్రంలో అయినా గురుకేతువులు కలిసి ఉంటే ఆధ్యాత్మిక యోగం ఉంటుంది వాళ్ళకి. సహజంగానే వాళ్ళకి స్పిరిచువల్ ఇన్క్లినేషన్, స్పిరిచువల్ ఎన్లైన్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. జూపిటర్ కేతు కలిస్తే ఈ జూపిటర్ కేతు ఉండేటువంటి ప్లేస్ ఈశాన్యం అంటే, అందుకని ఇక్కడ పెట్టుకోవాలి శాస్త్రపరంగా. కొంతమంది తెలియక ఈశాన్యంలో బరువు అవుతుంది అంటారు. అసలు బరువు అనేది కాదు, అలా అయితే ప్రతిదీ బరువే. మరి ఇల్లు కట్టేదే కదా. ఈశాన్యంలో ఎందుకు బరువు, ఎప్పుడు బరువు అవుతుంది అంటే, మెట్టులాగా కడితే ఈశాన్యంలో ఎత్తే బరువు అవుతుంది. మెట్టు కట్టకుండా చెక్కతో చేయించుకున్నది మనం పెట్టుకుంటాం కదా, స్టాండ్ లాగా పెట్టుకొని అలా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఇక్కడ గది కట్టుకోవచ్చు, తప్పేం కాదు. అయితే ఇక్కడ మన విషయానికి వస్తే, ఇప్పుడు ఇక్కడ ఇది శక్తి చక్రం అంటారు. ఈ శక్తి చక్రాన్ని అప్లై చేసేది ప్లానింగ్ లో అప్లై చేసినప్పుడు ఇలా జోన్స్ 16 జోన్స్ డివైడ్ అవుతాయి. డివైడ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనకి ఆగ్నేయం ఈ బ్రహ్మస్థానం నుంచి, ఇలా బ్రహ్మస్థానం ఓపెన్ ఉండాలి ఎప్పుడు కూడా ప్లానింగ్ లో. చాలా మంది తెలియక ఇక్కడ కూడా పిల్లర్స్ వేస్తారు, వేయకూడదు. ఇలా బ్రహ్మస్థానం వచ్చినప్పుడు ఇలాగ జోను స్థానం నుంచి ఇలా వెళ్తుంది. ఇది సౌత్ ఈస్ట్ జోన్ అయింది అనుకోండి, మూల ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఈస్ట్ సౌత్ ఈస్ట్ వస్తే తప్పేమీ లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టిల్ట్ ఇటు తిరుగుతుంది ఇల్లు,
10 degrees 20 degrees 30 degrees అట్లా తిరిగినప్పుడు ఇక్కడ ఉండే సౌత్ ఈస్ట్ ఇటు వచ్చేస్తుంది. ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది. అంటే ఈ జోన్ ఇటు తిరిగింది టిల్ట్ వల్ల, క్రాస్ అయినప్పుడు ఏమవుద్ది, ఇది సౌత్ ఈస్ట్ వస్తే సౌత్ ఈస్ట్ లో పనికిరాదు పూజ గది అని చెప్తుంది శాస్త్రం. ఎందుకు అంటే ఇక్కడ 2 కారణాలు. ఇక్కడే సింక్ పెట్టుకుంటాం, ఇక్కడ గోడ ఎత్తు పెంచలేదు అనుకోండి, ఇక్కడ ఏదైనా ఇలాగా ఈ సింక్ వాటర్ అంతా ఈ పూజ దానికి పడుతూ ఉంటుంది అనే కోణంతో ఒకటి వద్దని చెప్తుంటారు చాలా మంది. రెండవది సౌత్ ఈస్ట్ కనుక ఈ రూమ్ లోకి వచ్చేస్తే మీరు చేసే పూజా ఫలితం ఏది కూడా ఫలించదు. చాలా మందికి పూజలు ఎందుకు ఫలించమంటే దోషాలు జరుగుతున్నాయి. ఒకటి, ఈ పూజ గదిలో కిచెన్ పక్కనే సింక్ పెట్టుకుంటాము, సింక్ పెట్టుకొని ఇక్కడే ఆ ఎంగిల్ ప్లేట్లు అన్ని అక్కడ పడేస్తాము, అక్కడే మనం కొంత ఆపుతుంది. ఇక్కడ ఏంటంటే వాల్ అడ్డుంటే కొంత ఆపుతుంది, అడ్డు లేకుండా సౌత్ ఈస్ట్ ఇటు వస్తే పరిస్థితి ఏమిటి, దోషం. కాబట్టి ఇక్కడ పెట్టుకోవద్దు, ఇక్కడ పెట్టుకోండి అని చెప్తుంటారు. లేదా కొంతమందికి ఇప్పుడు ఇక్కడ కుదరలేదు, అప్పుడు కొంచెం ఇటు సైడ్ పెట్టుకుంటారు, తూర్పు వైపు కూర్చొని చూస్తూ. తూర్పు వైపు కూర్చొని చూస్తూ పూజ చేయాలి. అలాగే కిచెన్ లో కూడా తూర్పు వైపు చూస్తూ వంట చేయాలి. అది శాస్త్రం. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో చూడండి, ఆగ్నేయ పాకముచ్యత అని చెప్పారు శాస్త్రంలో. అంటే ఆగ్నేయంలోనే వంట వండమని చెప్పింది. మరి మీకు అనిపించవచ్చు ఏమంటే ఆగ్నేయ ద్వారం ఉంటుంది, అప్పుడు వంటగది పెట్టుకోలేం కదా అంటే, మళ్ళీ 2 ఆప్షన్స్ చెప్పింది శాస్త్రం. ఒకటి వాయువ్యంలో పెట్టుకోవచ్చు, నైరుతిలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది శాస్త్రం. ఇంకా కొన్ని మనకి హోటల్స్ అనుకోండి వెస్ట్ లో కూడా పెడతారు, ఎందుకంటే హోటల్స్ లో బెనిఫిట్ వాటి వల్ల రావాలి కాబట్టి. ఇలా రకరకాల ప్రదేశాల్లో మనం పెట్టుకోవచ్చు. కానీ ఈశాన్యంలో ఎట్టి బస్సులో వంటగది పెట్టకూడదు. కొన్ని ప్రాంతాల వాళ్ళు పెడతారు, దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, తీవ్రమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఇది చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఇంట్లో మీరు పదం బట్టి ద్వారం పెట్టుకోవడము. ఈ జోన్స్ అంటే 16 జోన్స్ ఇలాగ జోన్స్ గా డివైడ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇల్లు ఇలాగా 16 జోన్స్ గా, ఇలా 16 జోన్స్ అయినప్పుడు ఏ జోన్ లో ఏం పెట్టుకుంటున్నాం అనే దాన్ని క్లియర్ గా చూసి ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎక్కడ ఏమొచ్చింది, ఇక్కడ బెనిఫిట్ జోన్ ఎక్కడ వచ్చింది, లేకపోతే పదం ఎక్కడ పడింది, ఈ వంటగదిలో సౌత్ ఈస్ట్ ఎంతవరకు వచ్చింది, సౌత్ ఈస్ట్ ఎంతవరకు వచ్చింది, వేస్టేజ్ జోన్ ఎక్కడ వచ్చింది అనేటువంటిది క్లియర్గా ప్లానింగ్ గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఈ రకంగా చూడాలి. అంతేకాని రఫ్గా చూసేసి ఇక్కడ ఆగ్నేయం వచ్చింది కదా అంటే ఒకసారి ఆగ్నేయం ఇక్కడ రాదు, ఇటు తిరుగుతుంది, లేకపోతే అటు వెళ్ళిపోతుంది, అప్పుడు అది దోషం అవుతుంది. రైట్. సో గుడ్డిగా గురుగారు, అసలు పూజ గది కిచెన్ రూమ్ బేసికల్ గా మనం ఈ 2 పాయింట్స్ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇవి సరైన ప్లేస్ లో పడకపోతే, వాస్తు ప్రకారం లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో? అగ్ని దోషము, అదేవిధంగా దేవతా శాపానికి గురవుతారు. ఎందుకంటే ఒకటి, మీకు ఇక్కడ పెట్టుకోకూడని ప్లేస్ లో పూజ గది పెడుతున్నావు, పక్కనే సింక్ పెడుతున్నావు, దానికి కనీసం అడ్డంగా ఏమి కూడా పెట్టట్లేదు, ఎంగిల్ అనేది మీకు పడుతున్నాయి, మరి అది దోషమే కదా. నెగిటివ్ మీద పాజిటివ్ వస్తుంది, ఆబ్వియస్ గా వస్తుంది. రెండవది ఏంటంటే ఇక్కడ మీరు మామూలుగా ఇందులో వేసే కలర్లలో కూడా ప్రభావం ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటే మంచిది ఎప్పుడు ఆగ్నేయ రూమ్ లో, అగ్నితత్వం కదా, వాయువు తోడవుతుంది, హెల్ప్ అవుతుంది, అదొకటి. రెండవది ఏంటంటే ఇక్కడ ఈశాన్యంలో కట్టేటప్పుడు కూడా గట్టు కట్టుకోకుండా చూసుకోవాలి. రెండవది తూర్పుకు చూస్తూ, చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే ఆలయాల్లో వెస్ట్కి ఉంటుంది కదా విగ్రహం అని ఇంట్లో వెస్ట్ లో కట్టుకుంటున్నారు. అది ఆలయ నిర్మాణం, ఆగమ శాస్త్రం పరంగా వెస్ట్కే ఉంటుంది విగ్రహం. అక్కడ మనం తూర్పుకి వెళ్తూ వెస్ట్ లో ఉండే విగ్రహాన్ని చూస్తాం. ఇంట్లో గృహ నిర్మాణం వేరు, ఆలయ నిర్మాణం వేరు. అది ఆగమ శాస్త్రం పరంగా కడతారు, ఇదేమో వాస్తు, దీని వాస్తు వేరు. ఇది తూర్పు వాళ్ళకు ఉండాలి, మనం వెస్ట్ లో కూర్చొని తూర్పు వాళ్ళు చూస్తూ పూజ చేయాలి. ఇంకోటి చాలా మంది ఏంటంటే తలుపులు పెట్టరు, కొంతమంది తలుపులు ఖచ్చితంగా పెట్టాలి దేవుడి గది. లేకపోతే ఒక్కోసారి చిన్న ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, అలాంటి వాళ్ళు మీరు అన్నట్టుగానే ఇలా కిచెన్ లో ఏర్పాటు చేసేసుకుంటారు. సౌత్ ఈస్ట్ రాకపోతే పెద్ద దోషమేం కాదు, కానీ సౌత్ ఈస్ట్ వస్తే దోషం. అక్కడ వచ్చినప్పుడు అదేం చేస్తారంటే వాళ్ళు తలుపులు పెట్టుకోకుండా ఏదో ఊరికి అట్లా అల్మారాలో పెట్టేస్తారు. అలా కాకుండా కనీసం కర్టెన్స్ అయినా వేయాలి, అలా పెట్టకపోతే దోషం. రైట్. సో గురుగారు, ఇప్పుడు చూసేసి కంగారు పడి ఇమీడియట్ గా ఏం చేయాలి, ఇప్పుడు కట్ చేయాలా, వాల్ అంతా తీసేయాలా అనుకోకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదమ్మా, నేనేం చెప్తానంటే ఒకవేళ మీకు ఇక్కడ వచ్చింది, కనీసం ఈ గోడకు ఒక పటమైనా పెట్టుకోండి. ఒక చిన్న పటం, మీ ఇష్టదైవం పటం పెట్టుకొని ఒక చిన్న చెక్క లాంటిది కొట్టించేసి అక్కడ దీపం వెలిగించండి, తప్పే ఉంది. అంటే మీరు సెట్ చేసుకునే వరకు కనీసం ప్రత్యామ్నాయంగా చాలా పెట్టమంటున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూజ గదితో పాటు ఈ ఫోటోలు కూడా ఎక్కడ పెడితే అక్కడ పెడతారు, దేవతా ఫోటోలు. అసలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇల్లంతా అలా కాకుండా ఉత్తరము తూర్పు మధ్య వరకే పెట్టాలి. తూర్పు ఆగ్నేయం వరకు కూడా వెళ్ళొచ్చు, కానీ ఆగ్నేయంలోకి వెళ్ళిపోకూడదు. కొంతమంది తెలియక ఈ పితృదేవతా స్థానంలో పెట్టవలసిన ఇటు పెట్టాల్సిన పటాలు ఇటు పెడుతుంటారు, ఉత్తరం తూర్పులో పెడతారు. సో ఇక్కడేమో దేవతల ఫోటోలు పెట్టుకోకూడదు నైరుతిలో, ఉత్తరము తూర్పులో దేవతా పటాలు పెట్టుకోవచ్చు. ఈశాన్యంలో
పితృదేవతలు అనేవి నైరుతి మూలలో 2 భాగాలు చేస్తే దాన్ని కుడివైపు భాగంలో పెట్టాలి. రైట్. సో ఇంట్లో ఎందుకు చికాకులు, ప్రతిసారి అనుకున్న పనులు ఎందుకు అవ్వట్లేదు, ఎంత పూజ చేసినా ఎందుకు ఫలించట్లేదు అనుకుంటాం కదా, కొన్ని సార్లు ఇలాంటి సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇయర్ ఫోన్ ఉంది, గురుగారు, వైర్లెస్ ఇయర్ ఫోన్, వైర్ ఫోన్, ఇయర్ ఫోన్ ఉంది. మనం చెవు దగ్గర పెట్టుకుంటేనే ఆ రిసీవింగ్ పవర్ దీనికి ఉంది కాబట్టి వినబడుతుంది. మనం ఏదో జేబులోనో, ప్యాంట్ జేబులోనో, సంఖలోనో పెట్టుకుంటే అది మనకు వినబడదు. ఇయర్ ఫోన్ ఊడిపోతేనే వినబడదు మనకి. అలాగే ఇక్కడ ఉండే రిసీవింగ్ పవర్ ఏంటి, ద్వితీయ అదితి అనేది ఏంటంటే మనం చేసే పూజ, సంకల్పము, ఈ పదాలు పర్టికులర్ గా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు, వీళ్ళ పేరు ద్వితీయ అదితి అంటే వీళ్ళు ఈశ్వరుడికి కనెక్ట్ చేసేటువంటి పదాలు ఇవి. అందుకే ఇక్కడ చెప్పారు శాస్త్రంలో ఈశాన్య దేవత గృహం అని చెప్పారు. ఇది తెలియక చాలా మంది ఈశాన్యంలో బరువు అయిపోతుంది అని అంటుంటారు. దేవతా గృహానికి బరువు అవ్వదు. మీరు సపరేట్ గా దేవతా గృహం కాకుండా వేరే విషయాలు పెట్టారు. కొంతమంది తెలియక నేను కొన్ని ఇళ్లలో చూసి ఇక్కడ ఒక రూమ్ వస్తాయి, ఇక్కడ బీరువాలు పెట్టేయడం, ఆ రూమ్ లో కొన్ని పెట్టి లాక్ చేయడం, మొత్తం సామాన్లన్నీ తీసుకెళ్లి ఈశాన్య స్టోర్ రూమ్ లాగా, అది మాత్రం చాలా పెద్ద దోషం. సో ఈ చిన్న కరెక్షన్స్ చేసుకోండి. ఇంకా గురుగారు కన్సల్టెన్సీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కూడా కాల్ చేసి ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే.